రేపు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై సీఎం చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రేపు ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో ముఖ్యంగా ఏదైతే కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కోరడం కూడా జరిగింది. ఇప్పటివరకే ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి రావాల్సిన నిధులకు సంబంధించి అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన నిధులు, అలాగే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల కోసం ఏదైతే కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగడానికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఏదైతే రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండడంతో తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రాజెక్టు ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించిన అంశం ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఎలా అయితే ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి కొంత రావాల్సి ఉంది. ఈ నిధులకు సంబంధించిన అంశం అలాగే ఏదైతే ఆర్థికంగా ఇక్కడ తెలంగాణకు ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించిన అంశాలు, అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి అంటే ఏదైతే ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉన్న అంశాలకు సంబంధించిన నిధులు కూడా కొన్ని రావాల్సింది. సో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను ఇప్పటికీ అపాయింట్మెంట్ కూడా కోవడం జరిగింది. సో కేంద్ర మంత్రులు అందరినీ కలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏదైతే అడిగి వచ్చే ఆలోచనలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే దీంతో పాటు ఢిల్లీలోనే ఏఐసీసీ పెద్దలను కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే గ్రాడ్యుయేట్ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, అలాగే రానున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే అధిష్టాన పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది.